హాయ్ అండి. మనకి శ్రీ చైతన్య కాలేజ్ అంటే శ్రీ చైతన్య కాలేజ్ వల్ల టార్చర్ వల్ల చాలామంది స్టూడెంట్స్ చనిపోయారు. అలాంటి కాలేజ్కి మన అల్లు అర్జున్ యాడ్ చేస్తున్నారు. అంటే చిన్న వాళ్ళు కూడా అంటే మనవాడు యాడ్ చేస్తున్నారు. చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా మనం జాయిన్ చేయాలనుకుంటారు, కానీ దానివల్ల స్టూడెంట్స్ చనిపోతున్నారు. అంటే అల్లు అర్జున్కి ముందు చూపు లేదంటారా? ఇవన్నీ తెలిసి కూడా డబ్బు కోసం చేస్తున్నాడు అంటారా? తప్పకుండా అండి. అల్లు అర్జున్ గారికి ముందు చూపు అనేది లేదండి. ఎందుకనంటే అతనికి భవిష్యత్తు ఇచ్చిన చిరంజీవి గారిని కూడా మర్చిపోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే మొన్న రీసెంట్గానే జరిగింది. ఇప్పుడు ఆ థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ జరిగినప్పటికీ కూడా ఆయన మీద చాలా కేసులు నమోదైనప్పటికీ కూడా మళ్ళీ ఆయన ఇట్లాంటి శ్రీ చైతన్య లాంటి మంచి కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే పేదల రక్త మాంసాలు పీడ్చే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు సపోర్ట్ చేయడం అది చాలా వరకు తప్పండి. ఎందుకంటే మేము కూడా ఒక మెగా ఫ్యామిలీ అభిమానులే అయినా కూడా, ఎందుకంటే కొన్ని వందల మంది ఈయన వల్ల ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యి నిజంగానే అందులో విద్యా వ్యవస్థ బాగుంది అనుకుని వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా వీళ్ళు డబ్బు దురాశతోటి అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సో చాలా వరకు తప్పండి. ఎందుకనంటే పిల్లల భవిష్యత్తు కోసం ఏ తల్లిదండ్రులైనా కృషి చేస్తారు, పని చేస్తారు. వాళ్ళ కోసం రూపాయి దాచిపెట్టుకొని కష్టపడ్డ డబ్బులన్నీ విద్యా సంస్థల మీద పోస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలాంటి మంచి సొసైటీలో మంచి పేరున్న హీరోలు కానీ నాయకులు కానీ ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్గా చేయడం వల్ల వీళ్ళు సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అర్థం కావడం లేదండి. ఇలాంటివి చేయడం అనేది చాలా బాధాకరం అండి. అంటే ఒక్కటి కాదు రెండు కాదు, చావులు అనేది శ్రీ చైతన్య నుంచి జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అంటే ఇవన్నీ అల్లు అర్జున్కి తెలియదు అంటారా? ఒకటండి, అల్లు అర్జున్ విషయం ఒకటి పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇలాంటి విద్యా సంస్థలపైన దృష్టి సారించాలి. ఎందుకంటే వేరే కాలేజీలలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థుల ఫోటోలు కూడా వీళ్ళ కాంప్లిమెంట్లలో వీళ్ళ ఫ్లెక్సీలలో వేయించుకుంటూ వాళ్ళు మా విద్యార్థులే అని డప్పు కొట్టుకుంటున్నారు. సో ఇలాంటి చాలా వరకు ప్రైవేటు విద్యా సంస్థలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే ఆ విద్యా సంస్థలలో మినిమం ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితులు ఉంటున్నాయి కొన్ని విద్యా సంస్థలలో. అయినా కూడా ఫీజు విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు. అధిక ఫీజులు మళ్ళీ అర్జిస్తూ మళ్ళీ విద్యార్థులను అనేక రకాలుగా టార్చర్ వేస్తున్నారు. ఇలాంటి వారిపైన అల్లు అర్జునే కాదు, ప్రభుత్వం ముందుగా స్పందించాలి. ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి వాళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.